హాయ్ హలో నేను మీ గోపిరెడ్డి మీరు చూస్తున్నారు మన రైతు నేస్తం తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనసారా కోరుకుంటున్నాను. ఈ రోజు నేను చెప్పబోయేది వచ్చేసరికి రివ్యూలు. అదొచ్చేసరికి మనం బుల్డోజర్ అనే ఒక బయో ఉత్పత్తి పురుగు మీద సమర్థవంతంగా ఎలా పనిచేస్తుంది అనే దాని గురించి మనం ఒక వీడియోలో చెప్పడం జరిగింది. సో ఆ బుల్డోజర్ని చాలా మంది రైతులు వాడడం జరిగింది. దానికి సంబంధించి మన నంది కొట్కూరు అనే ఊరు నుంచి బొల్లారం వెంకటేశ్వర్లు సారు మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. 2 సార్లు ఆర్డర్ పెట్టుకోవడం జరిగింది. దానితో పాటు మన నెల్లూరు నుంచి సుబ్రహ్మణ్యం సారు అతను కూడా వచ్చేసరికి మన వంకాయలు సాగు చేస్తారు. సారు కూడా 2 సార్లు ఆర్డర్ పెట్టుకోవడం జరిగింది. అదే విధంగా మన చేవెల నుంచి ప్రతాప్ రెడ్డి సారు వచ్చేసరికి వాడడం జరిగింది. ఆయన కూడా వంకాయల మీద వాడారు. సో మంచిగా రివ్యూ ఇచ్చారు. అదే విధంగా మన బుల్డోజర్ అనేది ఓవరాల్ రివ్యూ చూసుకున్నట్లయితే బాగా ఉన్నది. ఎక్కువ నానబెట్టండి, ఎక్కువ రిజల్ట్ పొందండి. అదేవిధంగా 7 రోజుల పాటు దీర్ఘకాలిక పురుగు మీద నియంత్రణ, దానితో పాటు పంట యొక్క షైనింగ్, దానితో పాటు ఫ్లవరింగ్ బాగా వస్తుంది దీన్ని వాడడం వల్ల. ఇది రైతులు చెప్పినటువంటిది. నేనైతే ఇప్పటివరకు దగ్గరికి వెళ్ళి చూడలేదు. త్వరలోనే వెళ్ళి చూసి ఆ రివ్యూలు కూడా షేర్ చేస్తాను. దానితో పాటు నేను ఇప్పుడు చెప్పినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా మీకు లింకులో ఇస్తాను. దయచేసి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కానీ కాంటాక్ట్ అవ్వచ్చు. దానితో పాటు వంకాయలు చిక్కుడుకాయల్లోనే ఇది పురుగు కంట్రోల్ చేసిందంటే మిగతా పంటల్లో ఎంత సమర్థవంతంగా ఇది పనిచేస్తుందో చూడండి. ఎకరానికి 1000 రూపాయల ఖరీదు ఉంటుంది ఇది వచ్చేసరికి. అదే విధంగా ప్రొడక్ట్ బయో అయినా కానీ పురుగును చంపడంలో మటుకు కింగే తోపే. దానితో పాటు ఒక రైతు కూడా రామకృష్ణ సారు ఏలూరు నుంచి 50-50 రివ్యూ ఇవ్వడం జరిగింది. సో మనం ప్లస్లతో పాటు నెగిటివ్లు కూడా మనం ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాం. సార్ కోసం కూడా నేను త్వరలోనే వేరే కంపెనీది శాంపిల్ని రెడీ చేస్తున్నాను. సో అది కూడా సార్కి పంపడం జరుగుతూ ఉన్నది. అదే విధంగా మనం వచ్చేసరికి ఏదైతే చెప్తామో దాన్ని జెన్యునిటీగా మనం ఫాలో అవుతాము. దాంతోపాటు దాన్ని అనుకున్న నెగిటివ్ని కూడా మనం స్వీకరించడానికి రెడీగా ఉంటాము. కాబట్టి ప్రతి రైతు యొక్క నమ్మకం ఎప్పటికైనా సరే రైతు నేస్తం తెలుగు యూట్యూబ్ ఛానలే అవ్వాలి. అదేవిధంగా ప్రతి రైతుని సాంకేతికతలో కొత్త పరిజ్ఞానంలో పురుగు మందుల ప్రపంచంలో ముందుకు తీసుకెళ్లాలనేది మా లక్ష్యంగా, మా ధ్యేయంగా పెట్టుకున్నాము. మేము ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలని ప్రతి ఒక్కళ్ళు ఆశీర్వదిస్తారు, దీవిస్తారని మనసారా కోరుకుంటున్నాను.